కూడి వచ్చిన పరిశుద్ధులు, ప్రియులైన సహోదరులు, సహోదరులకి ప్రభువైన యేసు నామములో వందనాలు సమర్పించుకుంటాం. పరమ తండ్రి యొక్క కృప చొప్పున, ఆయన ప్రేమ చొప్పున మరొకసారి మనం ఆయన సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించే ఒక విశేషమైన సమయాన్ని, భాగ్యాన్ని పరమ తండ్రి మనకు అనుగ్రహించాడు. ఇప్పటి వరకు కీర్తనలతో మనం స్తుతియాగం చేసి ఉన్నాం. ఈ సమయంలో 10 నిమిషాలు ఒక చిన్న సందేశాన్ని మనం నేర్చుకుందాం. మీకు తెలిసిన సందేశమే అయినా సరే మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే ఆరాధన. ఈరోజు లోకంలో ఆరాధన పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు మనకి కనిపిస్తూనే ఉంది. ఆరాధన పట్ల రకరకాలైన భిన్నాభిప్రాయాలు, రకరకాలైన బోధలు, విశ్వాసాలు లోకంలో మనకి వినిపిస్తున్నాయి. ఎవరు ఏం చెప్పినా సరే మనకు ప్రాముఖ్యమైనది గ్రంథం. గ్రంథం ప్రకారంగా ఆరాధన అంటే ఏంటి? ఆరాధ్య దైవం ఎవరు? మనం పూజించాల్సింది ఎవరిని? ఆరాధన యొక్క స్థలము లేదా ఆరాధన యొక్క క్రమం గురించి మనం కొద్ది నిమిషాలు కూలంకుషంగా ఆలోచన చేద్దాం. ఆరాధన అంటే హిబ్రూలో లా ఆహ్ వాహెడ్ అని పిలుస్తుంటారు. గ్రీకులో పురస్కునేమో అని పిలుస్తుంటారు. ఇంగ్లీష్లో వర్షిప్ అంటారు, తెలుగులో ఆరాధన అంటారు. పురస్కునేమో క్రొత్త నిబంధన మనకి ప్రాముఖ్యంగా గ్రీకు భాషలో రాయబడిందనే సంగతి మీకు తెలుసు. పురస్కునేమో అనే మాటకు అర్థం ఏంటంటే సాగిలపరుట, పూజించుట, నమస్కారం చేయుట, ముంజేతిని ముద్దారుట అనే పలు రకాల అర్థాలలో మనకి ఆ పదము కనిపిస్తుంటుంది. ఇంగ్లీష్ బైబిల్ ఏం జరిగిందంటే నమస్కారం చేసిన దగ్గర, సాగిలపడిన దగ్గర కూడా వర్షిప్ అనే పదాలని తర్జుమా చేసినట్లు మనం చూడగలం. ఆరాధన యొక్క భావం ఏంటి, ఆరాధన యొక్క నిర్వచనం ఏంటో మనకు అర్థమైతే సాగిలపడటం కూడా ఆరాధన అవుతుందా, నమస్కారం చేయటం కూడా ఆరాధన అవుతుందా? ఆ పదాలు తర్జుమా చేసినట్లు మన ఇంగ్లీష్ బైబిల్లో మనకు కనిపిస్తుంది. అయితే ఆరాధన యొక్క నిర్వచనం ఏమి అనేది మనకు అర్థం కావాలి. ఆరాధన యొక్క నిర్వచనం ఏమి మనకు అర్థమైతే ఏది ఆరాధనో అనే సంగతి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కొంచెం మనసు పెట్టి కొద్ది నిమిషాలు వినాల్సిందిగా ప్రేమపూర్వకంగా వేడుకుంటున్నాను. అందులో మొట్టమొదటిగా నెంబర్ 1, ఆరాధన యొక్క నిర్వచనం ఏమి? ఏం చేస్తే ఆరాధన అంటారు? దేనిని ఆరాధన అంటారు? ఇదిగో ఇది ఆరాధన అని మనం దేన్ని అనగలమంటే గ్రంథం స్పష్టంగా నిర్వచనం ఇచ్చింది. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29వ అధ్యాయము 25 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనం నుంచి. మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును, ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరములో తాళములను, స్వరమండలములను, సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటు చేశాడు. అలాగూ జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. దేవుని మందిరంలో నియమం ప్రకారం దేవుడు ఆజ్ఞాపించిన దానిని క్రమముగా జరిగించటమే ఆరాధన. ఆ దృశ్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరలా చెప్తున్నాను. 1, దేవుని మందిరంలో, 2, నియమం ప్రకారంగా, 3, దేవుడు ఆజ్ఞాపించిన దానిని, 4, క్రమము చొప్పున జరిగించటమే ఆరాధన. కాబట్టి ఇక్కడ 25వ వచనంలో మనకు దేవుని మందిరం కనిపిస్తుంది. తర్వాత తాళములను, స్వరమండలములను, సితారాలను వాయించేవాళ్ళు మనకు కనిపిస్తున్నారు. దేవుని మందిరంలో ఇలా జరగాలని
యెహోవా ఆజ్ఞాపించియుండెను తన ప్రవక్తల ద్వారా. మనం చేసే దేనికైనా సరే దేవుని యొక్క ఆదేశం ఉండాలా. ఇలా చేయమని ఎవరు ఆజ్ఞాపించారు? ఈరోజు నేటికి సంఘము ఇలా చేయాలని పరమదేవుడు ఆదేశం ఇవ్వాలి. సంఘము ఈ పని చేయాలని, సంఘం కూడుకున్నప్పుడు ఇలా జరగాలని పరమ తండ్రి ఆజ్ఞాపించాలి. ఆయన ఆజ్ఞాపించితేనే మనం చేయాలా, ఆయన ఆదేశిస్తేనే మనం చేయాలా. ఒకవేళ దేవుడు ఆజ్ఞాపించకపోతే దాన్ని చేయవలసిన అవసరం లేదు. ఈరోజు మనుషులు మనని తుంగలో దొరికేస్తున్నారు. వాస్తవానికి అలా చేయమని పరమదేవుడు సెలవేలా, దేవుడు అలా జరిగించమని ఆజ్ఞలా. కానీ మనుషులు తమ ఇచ్చలు నెరవేర్చుకోవడానికి, తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి, తమ సొంత ఆలోచనలు, సొంత ఇచ్చలు కూడా దేవుని పేర చేస్తున్నట్లు మనకి లోకంలో కళ్ళ కట్టినట్లు కనిపిస్తుంది. కాబట్టి పరమ తండ్రి సెలవైనది, ఆయన ఆజ్ఞాపించినది చేయవలసిన అవసరం లేదు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం, ఒకసారి మరలా వద్దాం ఇక్కడికి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 31వ వచనంలో, నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. ఇలా చేయమని నేను ఆజ్ఞాపించలా, ఇలా జరిగించమని నా మనసుకు తోచలా. అంటే మరి ఎవరు ఆజ్ఞాపిస్తే చేస్తున్నారు? వారి మనసులో పుట్టింది వాళ్ళు చేస్తున్నారు. వారి మనసులో ఏం పుట్టిందో అది చేస్తున్నారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు నేడు దేవుని పేర, క్రీస్తు పేర గ్రంథానికి వ్యతిరేకంగా ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నావో మనకు తెలుసు. కాబట్టి అలాగ జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. దేవుని మందిరంలో అలా జరగాలని ఎవరు ఆజ్ఞాపించారో, నేడు క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో ఇలా జరగాలని ఎవరు ఆజ్ఞాపించాలి? ఎవరు ఆదేశం ఉండాలంటే పరమదేవుని యొక్క ఆదేశం ఉండాలి, ఆయన పర్మిషన్ ఉండాలా. ఆయన పర్మిషన్ లేకుండా, ఆయన ఆదేశం ఇవ్వకుండా, ఆయన అనుమతి లేకుండా, ఆయన సెలవు ఇవ్వకుండా స్థానిక సంఘము సొంత ఇచ్చి ప్రకారంగా చేస్తే ఏమవుతుంది? దేవుని పేరేగా మనం చేసేది. నలుగురికి మంచి జరుగుద్ది కదా అని మన సొంత ఆలోచనల ప్రకారంగా మనం ముందుకెళ్ళిపోకుండా మనం ఏం చేయాలంటే, పరమ తండ్రి సెలవిచ్చాడా లేదా? మరలా ఇంకొక మాట చదువుదాం. ఇర్మియా గ్రంథంలోనే 19వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. నేను విధింపనిదియు సెలవియ్యనిదియు నా మనసునకు తోచనదినైన ఆచారమును ఆచరించిరి. నేను విధింపనదియు, ఒకటి నేను విధించలా, ఇది చేయమని విధి వాళ్ళకి నిర్ణయించలా. 2 నేను సెలవివ్వలా. 3 నా మనసుకు తోచలా. వాస్తవానికి ఈరోజు లోకం మట్టలాదివారం చేస్తుంది. ఎవరు సెలవిచ్చారు అలా చేయమని? మట్టలాదివారం జరిగించమని ఎవరు సెలవిచ్చారు? ఎవరు ఆదేశం ఇచ్చారు నీకు? ఎవరు పర్మిషన్ ఇచ్చారు నీకు? 40 దినాలు, 40 రోజులు శ్రమలు దినాలు, 40 రోజులు ఉపవాస దినాలు ఎవరు సెలవిచ్చారో పాటించమని? ఇది ఎవరు సెలవిచ్చారంటే ఇది మనుషులు సెలవిచ్చింది, ఇది మనుషులు ఆజ్ఞాపించింది, ఇది మానవుల యొక్క పద్ధతుల ప్రకారంగా జరిగేది. ఇది పరమదేవుని యొక్క ఆదేశం లేదు. వాస్తవానికి ఇలా చేయమని పరమదేవుడు ఆజ్ఞాపించాడని వివేచించే జ్ఞానం కలిగిన మనుషులు ఈరోజు లోకల్ ఎంతమంది కనిపిస్తున్నారు మనకి? సహోదరులారా, నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆరాధన అంటే దేవుని మందిరంలో ఇలా జరగాలని పరమ తండ్రి యొక్క ఆదేశం ఉండాలా. దేవుని యొక్క ఆదేశం లేకుండా, పర్మిషన్ లేకుండా మన సొంత ఆలోచన ప్రకారంగా మన హృదయంలో పుట్టిందానే మనం జరిగించకూడదు. ఈరోజు సంఘంలో నీ ఇష్టం నెరవేరాలి, నువ్వు అనుకుని జరిగించాలి కాదు. దేవుడు సెలవిచ్చాడా సెలవేయలేదనేది ప్రాముఖ్యమైన సంగతి. 40 రోజులు ఉపవాస దినాలంట. నీసు, నాన్ వెజ్ ఇంట్లో కూడా రానివ్వరంట. కనీసం కోడిగుడ్డు కూడా ఇంట్లోకి రానివ్వరంట. ఎక్కడుంది గ్రంథంలో? వాస్తవానికి మీకు తెలిసినట్లు రేపు సిలువైపోతారనగా ప్రభునేశ్వరు మాంసాహారం పూజించాడు కదా, అవునా కాదా? ఆయన మాంసాహారం పూజించాడు ప్రభునేశ్వరు. పశువును వధించేసి వాళ్ళు మాంసాహారం తిన్నారు. వాళ్ళు పస్కా ఆచరించాడు ప్రభునేశ్వరు. ఆ రోజు ప్రభునేశ్వరు భోజనం చేశాడు. ఆయన ఒక మాంసాహారాన్ని 13 మంది ప్రభునేశ్వరుతో 13 మంది బల్ల దగ్గర కూర్చొని వాళ్ళు ఆహారం తిని తర్వాత గెత్సెమనే తోటకి వెళ్ళాడు ప్రభునేశ్వరు. కాబట్టి మరలా చెప్తున్నాను, ఈరోజు దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘంలో ఏం చేయాలన్నా సరే పరలోకపు దేవుని యొక్క ఆదేశము, పర్మిషన్ అనేది ఉండాలి. దేవుని తండ్రి గ్రంథంలోకి వచ్చేద్దాం.
అలాగ జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించాడు. 26వ వచనం. దావీదు చేయించిన వాద్యములు వాయించుటకు లేవీయులు, బూరలు ఊదుటకు యాజకులు నియమింపబడి, బలిపీఠం మీద దహన బలులను అర్పించని హిజ్కియా ఆజ్ఞాపించాడు. దహన బలి అర్పణ ఆరంభమగుటతోనే, బూరలు ఊదుటతోనూ, ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములు వాయించుటతోనూ యెహోవాకు స్తుతిగానము ఆరంభమైంది. అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను. ఏం చేసిన ఆరాధన? అంటే దేవుని మందిరం. 2 నియమం ప్రకారం. 3 దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని. 4 దాన్ని క్రమంగా జరిగించడమే ఆరాధన. అది కదా ఆరాధన అంటే. అంతసేపును సర్వ సమాజం ఆరాధించుండి. గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదువారు నాదము చేయుచుండిరి, దహన బలి అర్పణ సమాప్తమ వరకు ఇదంతా జరుగుచుండి. వారు అర్పించుట ముగించిన తర్వాత రాజును అతనితో కూడా ఉన్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. అది వాస్తవానికి బలి అర్పణ కార్యక్రమం యాజకులు చేసేది. ప్రజలు రాజు ఏం చేస్తున్నారంటే అక్కడ నిలబడి దాన్ని ఏకీభవిస్తున్నారు. కాబట్టి దాన్ని ఏకీభవించినప్పుడు ఏమనంటే వాళ్ళు కూడా ఆరాధన చేశారు. ఎవరు? ప్రజలు కూడా రాజును అతనితో కూడా ఉన్న వారందరూ తమ తలల వంచి ఆరాధించారు. దానికి సమ్మతించటం వాళ్ళు ఏకీభవించారు. 30వ వచనం. దావీదును దీర్ఘదర్శిగా ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించునని రాజుని హిజ్కియాను అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తలలు వంచి ఆరాధించిరి. ప్రజలందరూ వెలుపుతుంటారు. వాస్తవానికి యాజకులు మాత్రమే లోపల ఏం చేస్తుంటారంటే సేవ చేస్తుంటారు. ఆ యాజకులు చేసేదానికి వీళ్ళు సమర్థించి ఏకీభవించారు, వాళ్ళు ఆరాధన చేశారు. కాబట్టి ఆరాధన యొక్క నిర్వచనం అనేది గ్రంథంలో మనకి అత్యంత స్పష్టంగా మనకు అనిపిస్తున్నట్లు మనం చూడగలం. దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున దాన్ని జరిగించాల్సిన అవసరం ఉంటుంది. నెంబర్ 2, ఆరాధ్య దైవం ఎవరు? ఆరాధ్య దైవం ఎవరు? అందులో నెంబర్ 1 పితరుల కాలంలో. పితరుల కాలంలో ఆరాధ్య దైవం ఎవరు? పితరులు అంటే ఇశ్రాయేలు యొక్క పితరులు. మనం తెలిసినట్లు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు. ఆ పితరులు ఎవరిని ఆరాధించారు, ఎవరిని పూజించారు? ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయము 7-8 వచనాల్లో యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చితినని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు. బలిపీఠాన్ని అతను ఎవరు కట్టాడు? తన కట్టుకున్నాడా, యెహోవా కట్టాడా? యెహోవాకు బలిపీఠం కట్టాడు. అంతే కదా, యెహోవాకు బలిపీఠం. 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకు తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేస్తుంది. దేవునికి బలిపీఠం కట్టి అంటే పితరుల కాలంలో వాళ్ళు యెహోవాని ఆరాధించారు. యెహోవాని ఆరాధించినట్లు మనకు అక్కడ స్పష్టంగా కనిపించేస్తుంది అనమాట. దేవునికి బలిపీఠం కట్టారు వాళ్ళు. అలాగే యాకోబు కూడా ఆ విధంగానే బలిపీఠం కట్టడం కూడా మనకు తెలిసిన సమాచారం. పితరుల కాలంలో ఆరాధ్య దైవం. నెంబర్ 2, ఇశ్రాయేలీల కాలంలో ఆరాధ్య దైవం. ఇశ్రాయేలీలకు ఆరాధ్య దైవం ఎవరు? ఇశ్రాయేలీల కాలంలో ఆరాధ్య దైవం ఎవరు? నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయము 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడు. కాబట్టి ఆరాధ్యుడు, పూజ్యుడు ఎవరంటే ఇశ్రాయేలీయులకు యెహోవా. పూజ్యుడు అనే పదాన్ని మనం తరచుగా ఉపయోగిస్తాం. గతంలో లోక సంబంధులు ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తుంటారు ఎవరికి పడతాడు. వాస్తవానికి గౌరవ సన్మానం అనేది ఉండొచ్చు, అది వేరే. పూజ, ఆరాధన అనేది కేవలం దేవునికి సంబంధించింది. అది పూజ్యులైన టీచర్ గారికి, పూజ్యులైన తల్లిదండ్రుల గారికి, పూజ్యులైన గురువు గారికి కాదు. గౌరవనీయులైన తల్లిదండ్రులు, గౌరవనీయులైన గురువు గారు, గౌరవనీయులైన టీచర్ గారు, అది బాగుంటుంది. కాబట్టి పూజ్యుడు అంటే పరలోకపు దేవుడు మాత్రమే పూజ్యుడు. ఆయన మాత్రమే పూజ్యుడు. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు,
పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి పూజించారు. ఇశ్రాయేలీయులు యెహోవాను ఆరాధించారు. పూజింప తగిన నామం ఏదైనా ఉంది అంటే అది దేవుని నామం మాత్రమే. 111వ కీర్తన. మీకు తెలిసిన మాటలే, మరమలేం చెప్పట్లేదు నేను. 111వ కీర్తనలో 9వ వచనం. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపతగినది. పూజింపతగిన నామము ఏదైనా ఉంది అంటే అది దేవుని నామం అనేది గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది. పూజింపతగిన, కాబట్టి పూజింపతగిన వాడు, పూజార్హుడు, పూజ్యుడు ఎవరంటే పితరులు ఇశ్రాయేలు కాలంలో దేవుడు యెహోవా దేవుడు మనకు కనిపిస్తున్నట్లు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన మాత్రమే పూజ్యుడు. యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయము 3వ వచనంలో దేవుణ్ణి వాళ్ళు ఆరాధించినట్లు, యెహోవాను ఆరాధించినట్లు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. 3వ వచనం. మరియు విశ్రాంతి దినములలోను అమావాస్యలలోను దేశ జనులు ఆ తలుపు దగ్గర నిలవబడి యెహోవాకు ఆరాధన చేయవలెను. యెహోవాకు ఆరాధన చేయవలెను. పితరుల కాలంలో యెహోవాకు ఆరాధన చేశారు. ధర్మశాస్త్ర కాలంలో యెహోవాకు ఆరాధన చేశారు. 3 నేడు క్రొత్త నిబంధనలో క్రైస్తవులు ఈరోజు ఆరాధ్య దైవం ఎవరు, ఈరోజు ఎవరిని పూజించాలి అనే విషయాన్ని మనం ఏం చేద్దామని డైరెక్ట్గా ప్రభువైన యేసు వారిని అడుగుదాం. మనం ప్రభువైన యేసు వారి దగ్గరికి వెళ్ళి, ప్రభువా మేము ఆరాధించాల్సింది ఎవరిని, మేము పూజించాల్సింది ఎవరిని అనే సందేశాన్ని ప్రభువైన యేసు వారిని అడిగితే ప్రభువైన యేసు వారు చెప్పిన మాట మనం విందాం. నా మాట వినొద్దు, ఇంకెవరి మాట వినొద్దు. ఎవరిని ఆరాధించాలి ప్రభువుని యేసుని మనం అడిగితే ప్రభువైన యేసు వారు దానికి సమాధానం చెప్తూ ఆరాధన కోరినది తండ్రి అనే విషయాన్ని స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీకు తెలిసిన మాటలే చదువుదాం. ఆయన యోహాను సువార్త 4వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయము 21 నుంచి 24. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. అంటే భవిష్యత్తులో కాలం వస్తుంది, అది ఇప్పుడు వచ్చేందని కింద తర్వాత మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదుల నుండి కలుగుచున్నది. మేము, మీకు ప్రశ్న, మేములు ఎవరున్నారు? సమరయ స్త్రీకి ప్రభువైన యేసుకు మధ్య జరిగే సంభాషణ మీకు తెలిసిందే. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవాళ్ళం, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవాళ్ళు. మీరు అంటే సమరయులు. మేము అంటే మేములు ఎవరున్నారు? మేము అంటే యూదులు ప్లస్ యేసుక్రీస్తు వారు. అవును కదా, యూదులు ప్లస్ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. అంటే దేహంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? దేహంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే యూదులతో కలిసి దేవుణ్ణి ఆరాధించాడు. ఆయన ఆరాధించే వారిలో ఒకడు యేసుక్రీస్తు వారు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ప్రభువైన యేసు వారు దేవుణ్ణి ఆరాధించినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన శరీరంలో ఉన్నప్పుడు క్రీస్తు యేసు వారు ఆరాధించే వారిలో ఒకడు క్రీస్తు యేసు. ఆయన ఆరాధించాడు ప్రభు పరమ తండ్రిని. మేము అంటే అక్కడ యూదులు ప్లస్ క్రీస్తు యేసు వారు వస్తారు మనకి. కాబట్టి యూదులతో కలిసి యెరూషలేము యొక్క దేవాలయంలో ప్రభువైన యేసు వారు ఏం చేశాడు? తండ్రిని దేవుణ్ణి ఆరాధించినట్లు సాక్షాత్తు ప్రభువైన యేసు వారు చెప్పుకుంది. వేరే వాళ్ళు చెప్పిన మాట కాదు, ఇది సాక్షులు చెప్పిన మాట కాదు, స్వయంగా తానే చెప్పుకుంటాడు ఆ విషయం. ఆరాధించే వారిలో ఒకడు క్రీస్తు యేసు. రక్షణ యూదుల నుండి కలుగుతుంది. 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. ఎవరిని ఆరాధించే కాలము? తండ్రిని ఆరాధించే కాలం. 2, అది ఇప్పుడునూ వచ్చేయన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఆరాధన కోరేది ఎవరు? తండ్రి.
దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. కాబట్టి తండ్రిని ఆరాధించే కాలం అన్నాడు. ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు అన్నాడు. దేవుడు ఆత్మ గనుక నన్ను ఆరాధించాలని ప్రభునేశ్వరి ఈ యొక్క సందర్భంలో 3 సార్లు క్రీస్తేశ్వరు ఏమన్నంటే 3 సార్లు తండ్రిని దేవుడిని ఆరాధించాలి. ఆరాధన కోరేది తండ్రి, ఆరాధన కోరుకునేది పరలోకపు తండ్రి అనే విషయాన్ని ప్రభు స్పష్టంగా మాట్లాడాడు. ఆయన ఆరాధించాడు, మనల్ని కూడా ఆయన్నే ఆరాధించమంటున్నాడు ప్రభునేశ్వరు. కాబట్టి ప్రభునేశ్వరు ఎవరిని ఆరాధించాడో ఈరోజు మనం కూడా ఆయననే ఆరాధించాలి. ఆయననే ఆరాధించాలని ఎవరు చెప్పారు? ప్రభు చెప్పాడు. అది నేను చెప్పలా, 2 సాక్షులు చెప్పలా. ఎవరు చెప్పారంటే ప్రభు చెప్పాడు. ప్రభు మాట కూడా వినవా? నువ్వు ప్రభు మాట కూడా వినవా? అన్ని విషయాల్లో ఆయన మాట వినాలని చెప్పాడు కదా. ఎవరు చెప్పారు? పరలోకపు తండ్రి చెప్పాడు కదా. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అని ఆ పరిశుద్ధ పర్వతం మీద ప్రభునేశ్వరు రూపాంతరం పొందిన సందర్భంలో మీకు తెలిసిన మాటే కదా. పేతురు, యోహాను, యాకోబు ఆ పరిశుద్ధ పర్వతం మీదకి ప్రభునేశ్వరుల ముగ్గురిని తీసుకొని పర్వతం ఎక్కాడు. ఆ యెరూషలేములో నెరవేర్చబోయే ఆ నిర్గమమును గురించి వారి ముగ్గురి మధ్య సంభాషణ జరుగుతుంది. కాబట్టి అక్కడ పేతురు ఏమంటే, ప్రభువా మనం ఎక్కడ ఉంటే మంచిది, నీకు ఒకటియు, ఏలియాకు ఒకటియు, మోషేకు ఒకటి, ఒక పర్ణశాల కట్టేద్దాం. నీ సొంత ఆలోచనల ప్రకారం వెళ్ళమాక పేతురు. నీ మనసులో పుట్టింది నెరవేర్చడానికి ఆలోచించేమాకు పేతురు. నువ్వు చెబితే నువ్వు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రభుకి. ఇదిగో నా కుమారుడికి నువ్వు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. ఎవరి మాట వినాలి? ఈయన నా కుమారుడు, మీరు ఈయన మాట వినాలి. మీరు ఈయన మాట వినాలని ధర్మశాస్త్రకాలలో మోషే కూడా చెప్పాడు. ఆ మోషే చెప్పిన మాటని పేతురు కోట్ చేసినట్లు మీకు తెలుసు కదా. అయినా చదువుదాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. కాబట్టి తండ్రిని దేవుడిని ఆరాధించాలి అనే విషయాన్ని మనకు తెలియజేసిన వ్యక్తి ఎవరంటే ప్రభు. సమస్య ఏంటి ఇంకా మనకి? ఆయన చెప్తే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 2వ వచనం. మోషే ఎట్లనండి, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించాడు. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయముల్లో మీరు ఆయన మాట వినమలను. ఏమి చెప్పినా సరే వినాలా. నేను విన్నో ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును. వినవా? ప్రభు చెప్పిన వింటలే ఈరోజు. అరే మా మాట వినకపోతే ఇది వేరే సంగతి. ప్రభు మాట కూడా వింటల్లా, దేవుని యొక్క మాట కూడా వింటల్లా. ఈరోజు మనుషుల యొక్క జ్ఞానం మీద ఆధారపడటం ప్రారంభించేశారు. మనుషుల యొక్క మాటలకు ఇచ్చే ప్రిఫరెన్స్ ప్రభు యొక్క మాటలకు ఇవ్వట్లా. దుఃఖం, వేదన వాస్తవానికి. ఎన్ని రిఫరెన్స్ తీసి చూపించినా సరే 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో, అమ్మా ఇది సత్యం, ఇదిగో ఇది సత్యం, ఇది సత్యం అని ఎన్ని రిఫరెన్స్ చూపించినా సరే ఇది ప్రభు చెప్పాడమ్మా, ఇదిగో ప్రభు చెప్పాడమ్మా అని చెప్పినా సరే మనుషులు వింటల్లా. మనుషుల యొక్క మాటల కంటే దేవుని వాక్యాలను పక్కన పెట్టేస్తున్నారు. అందుకే ప్రభు అన్నాడు కదా, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. అంటే దేవుని వాక్యాన్ని పక్కన పెడుతున్నారు, ఆయన ఆజ్ఞలను పక్కన పెట్టేస్తున్నారు. మనుషుల యొక్క పారంపర్యాచారాన్ని గైకొంటున్నారు. కాబట్టి ఆరాధ్య దైవం పితరుల కాలంలో యెహోవా, ఇశ్రాయేలు కాలంలో యెహోవా, నేడు క్రొత్త నిబంధన కాలంలో తండ్రి. వాస్తవానికి ముగ్గురు వేరు వేరు అనే సంగతి మీకు తెలిసిన సమాచారం. దేవుడు, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ. ఆ ముగ్గురులో మనకు దేవుడు తండ్రి తెలుసు కదా. మనకి ఎవరి దేవుడు, మనం ఆయన పూజించాలి. యేసుక్రీస్తు మనకి ఏమవుతాడు? మనకు ప్రభు అవుతాడు. ఆయన దేవుణ్ణి మనం పూజించాలి. మనకు దేవుడు ఎవరు? తండ్రి కదా. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడు అనబడను,
ఏది పూజింపబడునో. కాబట్టి పూజింపబడేది ఏదంటే దేవుడు అనబడేది మాత్రమే పూజించబడేది. కాబట్టి మనకు దేవుడు తండ్రి, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. మనకు ఒక్కడే ప్రభు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. తెలుసు కదా, స్పష్టంగా ఉంది కదా. కాబట్టి ఎవరిని ఆరాధించాలి అనే ఒక తర్కం అనేది జరగటం కూడా మనం చూస్తూనే ఉంటాం. వాస్తవానికి ప్రభునేశ్వర వారికి నమస్కారం చేశారు, మొక్కారు వాళ్ళు. ఇంగ్లీష్ తర్జుమాల్లో వర్షిప్ అనే పదం మనకు కనిపిస్తుంది. ఆరాధన యొక్క నిర్వచనం ఏంటో మనకు అర్థం కావాలి కదా. ఆరాధన యొక్క నిర్వచనం ఏంటో గ్రంథం స్పష్టం. ఏం చేస్తే ఆరాధన? నమస్కారం చేసినంత మాత్రం ఇది ఆరాధన అయిపోతుందా? కాబట్టి ఆరాధ్య దైవం దేవుడు అనే విషయాన్ని స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నెంబర్ 3, ఆరాధన స్థలం. పితరుల కాలంలో ఒక ప్రత్యేకమైన స్థలం లేదు, అది మీకు తెలుసు. పితరుల కాలంలో ఒక ప్రత్యేకమైన స్థలం అంటే ఏమీ లేదు. ఎందుకంటే అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అతను ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠం కట్టినట్లు ఇందాక మనం చదివాం కదా, ఆదికాండం 12వ అధ్యాయం 7-8 వచనాల్లోను, 13వ అధ్యాయం 18వ వచనంలోను. తర్వాత యాకోబు కూడా బలిపీఠం కట్టి ప్రార్థన చేయటం కూడా మనం చూడవచ్చు. కాబట్టి పితరుల కాలంలో ఎక్కడ ఆరాధించాలి, ఆరాధన స్థలం ఏంటి అనేది ఒక ప్రత్యేకమైన, ఒక నిర్దిష్టమైన స్థలాన్ని పరమ తండ్రి వారికి కేటాయించలా. 2, ధర్మశాస్త్ర కాలంలో అంటే ఇశ్రాయేలు కాలం ఎక్కడ ఆరాధించాలి? ఆరాధన స్థలం ఏంటంటే దేవుని మందిరంలో. దేవుని మందిరంలోనే ఆరాధించాలి. దేవుని మందిరంలో ఆరాధించాలి. స్థలానికి ప్రాముఖ్యత ఉంది. దేవుని మందిరం ఎక్కడుంటే అక్కడ ఆరాధించాలి. ప్రత్యక్షపు గుడారాన్ని కూడా దేవుని మందిరం అన్నాడు. కాబట్టి ప్రత్యక్షపు గుడారము ఎక్కడుంటే అక్కడ, ప్రత్యక్షపు గుడారము ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి బలులు అర్పించాలి, ఆరాధించాలి. తర్వాత పరమ తండ్రి ఇశ్రాయేలుకి ఒక శాశ్వతమైన స్థలాన్ని కోరుకున్నాడు. ఇశ్రాయేలుకి సంబంధించి అది మీకు తెలిసినట్లు యెరూషలేము పట్టణం సొలొమోను కట్టించిన దేవాలయం. మీకు తెలుసు కదా, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలము ఒకటి. 12 తర్వాత 13వ వచనం. నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులు అర్పింపకూడదు సుమి. లేదు, మా తండ్రి అబ్రహాం చేశాడు మేము కూడా చేస్తామంటే కుదరదు. హద్దుల్లో ఉండాలి నువ్వు. మా అబ్రహాం చేశాడు, మా ఇస్సాకు చేశాడు, మా యాకోబు చేశాడు అంటే కుదరదు. అంటే గ్రంథ విభజన మనకు అలా అర్థం కావాలి. ఈరోజు మనుషులకు అర్థం కావట్లేదు. విప్పి చెప్పినా సరే ఒక మనుషులు గ్రహించలేకపోతున్నారంటే ఎంతో బాధాకరంగా ఉంటుంది ఒకసారి. కాబట్టి మా తండ్రి అబ్రహాం చేశాడు కాబట్టి మేము చేస్తామంటే ఒప్పుకోడు పరమ తండ్రి. ఇక్కడ నియమం ఇచ్చాడు. ఇక్కడ నువ్వు చూచిన ప్రతి స్థలమున దహన బలి అర్పింపకూడదు. యెహోవా నీ గోత్రములలో ఒక దానియందు ఏర్పరచుకున్న స్థలముననే నీ దహన బలులను అర్పించి నేను మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అక్కడనే జరిగింపవలను. అక్కడే ఒక స్థలాన్ని ఎన్నుకుంటాడు, అక్కడనే ఆరాధించాల్సిన అవసరత ఉంటుందన్నమాట. అంటే దేవుని మందిరంలో. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం. ఆరాధన స్థలం గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా నీవు యెహోవా మందిరావరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై. అంటే ఎక్కడ ఆరాధించడానికి వస్తున్నారు వాళ్ళు? యెహోవా మందిరములో ఆరాధించుటకై. ఒక నిర్దిష్టమైన స్థలం ఉంది ధర్మశాస్త్ర కాలంలో. యోహాను సువార్త 12వ అధ్యాయం కూడా మరి యెరూషలేము పట్టణంలో దేవుని మందిరం. పన్నెండవ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం. ఆ పండుగలో
ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండరి. ఆరాధింపవచ్చిన వారిలో అంటే ఆరాధించడం ఎక్కడికి వచ్చారు వాళ్ళు? యెరూషలేం పట్టణం వచ్చారు. ఏముంది అక్కడ? దేవుని మందిరం, దేవాలయం ఉంది అక్కడ. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 27వ వచనం. 8:27. అప్పుడు ఐథియోపియాల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడి నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండు. ఆరాధించుటకు యెరూషలేము వచ్చాడు. ఒక స్థలం ఉంది, నువ్వు చూసిన ప్రతి స్థలంలో ఆరాధించడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ధర్మశాస్త్ర కాలంలో దేవుణ్ణి ఎక్కడ ఆరాధించాలంటే యెరూషలేములో యెహోవా మందిరములో దేవుణ్ణి ఆరాధించాలి. నేడు క్రొత్త నిబంధన కాలం ఎక్కడ ఆరాధించాలి? ఎక్కడ ఆరాధించాలి? ఒక స్థలానికి, ఒక నిర్దిష్టమైన స్థలం అంటే ఏది లేదు. వాస్తవానికి స్థలానికి ప్రాముఖ్యత నేడు క్రొత్త నిబంధన ప్రకారంగా లేదు. 4 యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనం. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. ఒక కాలం వస్తుంది, క్రొత్త నిబంధన కాలం వస్తుంది. కాబట్టి యెరూషలేములోనే ఆరాధించాలని నియమం లేదు. ఇక ఈ పర్వతం మీదనే సమరయులు ఏం చేసేవాళ్ళంటే, సమరయుల యొక్క ఆరాధన స్థలం ఆ గెరిజిం పర్వతం. గెరిజిం పర్వతం మీద సమరయులు ఆరాధించేవాళ్ళు. యెరూషలేములో యూదులు ఆరాధించేవాళ్ళు. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఏం జరుగుద్దంటే ఇదిగో ఈ గెరిజిం పర్వతం మీద కానీ యెరూషలేం పట్టణంలో కానీ ఆరాధన. ఎందుకంటే స్థలానికి ప్రాముఖ్యత లేదు. ఇక ఆ కలవరస్సులో క్రీస్తు చనిపోయినప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు కదా. ఆ దేవాలయపు తెర చినిగిపోయింది అనమాట. ఇక లేదు. ఇక ఆ పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసే వేరు చేయడానికి మధ్యలో ఒక తెర ఉంటుంది. ఆ తెర ఏంటంటే చిరిగిపోయింది. పరమ తండ్రి ఏం చేశారంటే యాగం చేశాడు. పరమ తండ్రి ఆ ధర్మశాస్త్రపు సంబంధమైనది అదంతా కూడా పరమ తండ్రి కలవరస్సులో తుడిచిపెట్టేశాడు దేవుడు. ఇక యూదులు అన్యజనులని భేదం లేదు. ఇక ధైర్యముగా పరిశుద్ధ స్థలంలోనికి క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడిన ప్రతి వ్యక్తి ప్రవేశించవచ్చు. కాబట్టి యెరూషలేములోనే ఆరాధించాలని ఒక నియమం లేదు అనేది ప్రభునేశ్వరుడు అక్కడ స్పష్టంగా మాట్లాడాడు. అయితే దేవుని మందిరంలోనే ఈరోజు కూడా ఆరాధించాలా? కాబట్టి ఆరాధన స్థలం ఏదైనా ఉందంటే భౌతికమైన స్థలానికి ప్రాముఖ్యత లేదు. కానీ నువ్వు ఎక్కడ ఆరాధించాలి? దేవుని మందిరంలో ఆరాధించాలి. దేవుని మందిరం అంటే సంఘం. తెలుసు కదా మీకు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో. దేవుని మందిరం అంటే జీవము గల దేవుని సంఘం. ఈరోజు మనుషుల యొక్క రాతి కట్టడాలు దేవుని మందిరం కాదు. అది అర్థం కాక కొంతమంది రాతి కట్టడం మీద ఇది దేవుని మందిరం అనే వ్రాత మనకు కనిపిస్తుంటది. కాబట్టి రాతి కట్టడాలు దేవుని మందిరాలు కాదు. క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన సమూహం, ఆ సమాజం, ఆ సంఘమే దేవుని మందిరం. కాబట్టి ఈరోజు ఎక్కడ ఆరాధించాలంటే సంఘముల్లో. ఇది ఇంటి దగ్గర ఆరాధన చేయటం కాదు. కాబట్టి ఏం చేస్తుంటారంటే సహజంగా మనుషులు ఏం చేస్తుంటారంటే, నాకు ఈరోజు జ్వరం వచ్చింది, నేను రాలేను, ఇంటికి రొట్టె తీసుకొని రాని మనుషులు మాట్లాడుతుంటారు. అది ఆరాధన అవుతుందా? జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్తావా? హాస్పిటల్కి వెళ్తా. ఎండైనా వెళ్తా, వాననే వెళ్తా. అంటే హాస్పిటల్కి వెళ్ళి గంటల గంటలు అక్కడ టెస్టుల కోసం అని, డాక్టర్ కోసం అని ఎన్ని గంటలనే వెయిట్ చేస్తాం. కానీ దేవుని మందిరంలో ఒక 2 గంటలకు మాత్రం నాకు జ్వరం వచ్చింది, నేను ఈరోజు రాలేను, రొట్టె తీసుకుంటాండి. అర్థం కాల వాస్తవానికి ఆరాధన అనే మాటకు ఆ మాటకు నిర్వచనం తెలియలా. ఎక్కడ ఆరాధించడం సంగతి అర్థం కాల. లేదా ఈరోజు మా బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉంది, నేను సాయంత్రం వస్తాను, సాయంత్రం నాకు రొట్టెవు. ఏంటిది? అంటే దేవుని రాజ్యంలో భోజనం కంటే నీకు ఏది ప్రాముఖ్యమైంది?
దేవుణ్ణి ఆరాధించడం కంటే ఏది ప్రాముఖ్యమైంది నీకు? నేను ఉదయం ఫంక్షన్‌కి వెళ్తాను, సాయంత్రం నాకు రొట్టె తీసుకొని రావాలి. అంటే ఏంటిది? నాకు కడుపులో నొప్పి వస్తుంది, నాకు తలనొప్పి వచ్చింది. తలనొప్పికి, కడుపులో నొప్పి కూడా మానుకుంటారు ఈరోజు. ఏవండీ? అనారోగ్యం వస్తే హాస్పిటల్ ఎంత దూరం వెళ్తాం కదా, హాస్పిటల్‌కి దూరం వెళ్తాం. ఎంతసేపు ఉంటాం అక్కడ? పోవాలన్న మన పని అయితే మనం వీఐపీలు వచ్చారని ఆయన వెంటనే డాక్టర్ చాంబర్‌లోకి మళ్ళీ పిలుస్తాడు. ఏంటి? ఎన్నో గంటలు వెయిట్ చేస్తాం అక్కడ. మరి హాస్పిటల్‌కి వెళ్ళడానికి అనారోగ్యంలో అంత శ్రమ తీసుకున్న నీవు విశ్వాసంతో దేవుని మందిరానికి ఎందుకు రాలేకపోతున్నావు నీవు? కారణం ఏంటి? హేతువేంటి? నిర్లక్ష్యం. ఏమైందంటే ఒక నిర్లక్ష్యం, లేజినెస్, స్పిరిట్ లేదు, ఆత్మీయత లేదు. ఆరాధన కొరకు, దేవుని యొక్క పని కొరకు సమస్తం కూడా పక్కన పెట్టాలనే సంగతి అర్థం కదా మనకి. అసలు క్రీస్తేశ్వరు ఏం చెప్పాడో మీకు తెలుసు కదా. తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కాడననే సంగతి నీకు తెలియదా? ఎన్నిసార్లు వినలా మాట? చిన్న తలనొప్పి వచ్చేసిందని ఆరాధన అనుకున్నావా? బంధువులు పెళ్లి ఉందని ఆరాధన అనుకున్నావా? ఫంక్షన్ ఉందని ఆరాధన అనుకున్నావా? ఆరాధన ఉందని పెళ్లి అనుకోలేవా? ఆరాధన ఉందని ఫంక్షన్ అనుకోలేవా? ఆరాధన ఉందని అన్నం ఆహారం తింటాం అనుకోలేవా? లేదు. అంటే ప్రాముఖ్యత, ప్రిపరేషన్. అంటే దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం మనం ప్రాముఖ్యత. కాబట్టి ఆరాధన ఎక్కడ చేయాలంటే సంఘంలో. సంఘంలో దేవుడు నివసించే స్థలం, మీకు తెలుసు కదా. దేవుడు నివసించే స్థలం అది. క్రీస్తేశ్వరు సంచరించే స్థలం అది. అది లోకానికి అర్థం కాదేమో. నలుగురు ఐదుగురు ఉంటారు, అక్కడ 10 మంది కూడా ఉంటారు. అది ఎంతమంది ఉన్నారనేది కాదు, ఆ పరిశుద్ధుల యొక్క గుంపు ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడ కూడుకుంటారో అక్కడ నివసించడానికి పరలోకపు తండ్రి వస్తాడు అక్కడికి, పరలోకపు దేవుడు వస్తాడు అక్కడికి. దేవుడు నివసించే స్థలం అది. నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలంటే, నువ్వు దేవుణ్ణి దర్శించాలంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలంటే సంఘంగా నువ్వు కూడుకోవాలా, సంఘానికి నువ్వు వెళ్ళాలా. అది దేవుడు నివసించే స్థలం, క్రీస్తు యొక్క అధికారం చలామణే స్థలం. కాబట్టి సంఘము అంటే ఏదో 10 మంది తలకాయలే, 10 మంది మనుషుల్లే కాదు. ఎక్కడైతే క్రీస్తు యొక్క అధికారం చలామణి అవుతుందో, ఎక్కడైతే దేవుని యొక్క అధికారం చలామణి అవుతుందో, ఆయన మాట ప్రకారంగా ఎవరైతే జరిగిస్తుంటారో ఆ స్థలంలో పరలోకపు దేవుడు ఉంటాడు. అలాంటి సమూహం మధ్యలోనికి మనం వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, రొట్టె విరవాలంటే ఏం చేయాలి? నువ్వు రొట్టె విరవాలంటే నువ్వేం చేయాలా? ఇంట్లో కూర్చోవాలా? అంతేనా? కూడుకోవాలి. మీరు కూడి వచ్చుచుండగా ప్రభురాత్రి భోజనం చేయట సాధ్యం కాదు. కూడి వచ్చుచుండగా దేనికి? రొట్టె విరవాలంటే కూడుకోవాలి అనే ఒక నియమం మనకు కనిపిస్తుంది కదా. రొట్టె విరవాలంటే సంఘంగా కూడుకోవాలా? ఆరాధన చేయాలంటే సంఘంగా కూడుకోవాలి. యాజకులం కదా మనం వాస్తవానికి. పితరుల పాత నిబంధన కాలంలో యాజకులు ఉండేవాళ్ళు. యాజకులు యాజక సేవ ఇంట్లో చేస్తారా, దేవుని మందిరంలో చేస్తారా? ఎవరింట్లో చేసుకుంటారా యాజక సేవ? అహరోను కుమారులు, వారి తర్వాత వచ్చిన యాజకులు కాదే. యాజకత్వం ఇంట్లో చేసేది కాదు. యాజకత్వము దేవుని మందిరానికి వెళ్ళి చేయాలి యాజకత్వం. మరి ఈరోజు నువ్వు నేను ఏమైనావు? రాజులైన యాజక సమూహం యాజకత్వం ఎక్కడ చేయాలి నువ్వు? మరి కొంతమంది విచిత్రంగా మాట్లాడుతారు. చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదండి, హృదయంలో ఉంటే చాలండి, ఇంట్లో ఉంటే చాలండి. ఒట్టి మాటలవి, చెత్త మాటలవి. అతని సొంత ఇచ్చ ప్రకారంగా సొంత తెలివితో మాట్లాడే మాటలు తప్ప అది వాస్తవమైన మాటలు కాదు. మనసులో ఉంటే చాలండి, నేను ఇంట్లో ఉంటానండి, ఇంట్లో ఉండి నేను పరిశుద్ధంగా ఉంటానండి, చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదండి, ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే చాలండి. అది నీ సొంత ఆలోచన. అది ఆ వ్యక్తి యొక్క సొంత ఇచ్చ నుంచి పుట్టిన మాటలు అవి. సమాజముగా కూడటం మానుకోవద్దని ఇక్కడ లేఖనం సెలవిస్తుంటే మనుషులు ఏం చేస్తారంటే ఇది విచిత్రంగా మాట్లాడతారు. ఏంటో ఆ మాటలు నాకు అర్థం కాదు ఒకసారి. కాబట్టి ఆరాధన స్థలం, భౌతికమైన స్థలానికి ప్రాముఖ్యత ఏమి లేదు.
కానీ ఆరాధన చేయాలంటే సంఘముగా కూడుకోవాలి. సంఘముల్లో నువ్వు కనిపించాలి. సంఘంలో నువ్వు కనపడాలి. నీ సీటు ఖాళీ కనపడకూడదు. సంఘంగా కూడుకున్నప్పుడు నీ సీటు ఖాళీ కనపడకూడదు. కొన్ని సీట్లు ఖాళీ కనపడతాయి, ఏం చేస్తావు? ఎన్నిసార్లు కనపడతాయో? అసెంబ్లీ సమావేశాలు, పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటాయి. సీటు ఖాళీ కనపడకూడదు. ఖాళీ కనపడదా వార్నింగ్ ఇస్తారు. ఇంకోసారి కనపడితే బయటికంటే పర్మిషన్ ఉండదుక. ఎక్కడున్నా నువ్వు సమావేశాలకి హాజరు కావాలా? ఈరోజు దేవుని మందిరంలో మన సీట్ ఎన్నిసార్లు ఖాళీ కనిపిస్తుందో. అక్కడ సీట్ ఉంటుంది కానీ సీట్లో మనిషి ఉండడు. అదేంటి, దేవుని మందిరంలో కూర్చోవలసిన వ్యక్తి ఎక్కడ కూర్చున్నాడు? అపహాసకులు కూర్చుంటే చోట కూర్చున్నాడు. అక్కడ కూర్చొని లోక సంబంధమని వ్యవహారాలు వేస్తూ పక్కపక్క నవ్వుకుంటూ దేవుని మందిరం అంటే క్రీస్తు యొక్క శరీరం అంటే మనుషులకు అర్థం కాల. ప్రభునేసుకి సంఘము, ప్రభునేసుకి శరీరం ఆ లోతు అర్థం కాలేదు. కాబట్టే ఒకసారి సంఘ కూడికల్లో అందరు కనపడరు. సీట్లు ఖాళీగా దర్శనమిచ్చేస్తుంటాయి. ఖాళీ సీట్లు కనిపిస్తుంటాయి ఎక్కువగా. సంఘము అంటే క్రీస్తు యొక్క శరీరం అనే సంగతి అర్థం కావాలా. నేను ఒక అవయవాన్ని అనే సంగతి అర్థం కాలేదు. నీకు అర్థం కాలేదు కాబట్టే సీటు ఖాళీ కనిపిస్తుంది. అర్థమైతే నువ్వు ఖచ్చితంగా కనపడతావు సీట్లో. ఆరాధన స్థలం, భౌతికమైన స్థలం ఏం లేదు. ఇక సంఘం ఎక్కడ కూడుకుంటే అక్కడ. అందుకే మలాకి గ్రంథం 1వ అధ్యాయం ఒక మాట అంటాడు. మలాకి గ్రంథం 1వ అధ్యాయం. వాస్తవానికి పాత నిబంధన కాలంలో ధూపం అనేది దేవుని మందిరంలో వేస్తారు. కానీ ఇక్కడ మాట్లాడుతూ మలాకి గ్రంథం 1:11 తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయును అర్పింపబడును. ఎక్కడెక్కడ ధూపం వేస్తారంట? సకల స్థలాలలో ధూపం. అదేంటి ధూపం ఎక్కడ వేయాలి? దేవుని మందిరంలో కదా. మరి ఎక్కడేంటి సకల స్థలాలు అంటాడు? నా ప్రార్థన ధూపం వలన. మీకు తెలిసిన మాట అది. ధూపం అంటే ప్రార్థన. ఈ స్థలానికి, భౌతికమైన స్థలానికి ప్రాముఖ్యత లేదు కదా. అందుకే తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటే అక్కడ ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలి. ఎక్కడ? ప్రతి స్థలంలో. పితరుల కాలం, పాత నిబంధన కాలంలో ఏం చేసేవాళ్ళు? దేవుని మందిరంలో. ఎక్కడ ఏం చేయాలి? స్థలానికి ప్రాముఖ్యత లేదు. సంఘం ఎక్కడ కూడుకుంటే అక్కడ పురుషులు పవిత్రమైన చేతులెత్తి, కోపం లేని వ్యక్తి, అనుమానం లేని వ్యక్తి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలా. అలాంటి వ్యక్తికే ప్రార్థనకు అవకాశం ఇవ్వాలి. కానీ మనం ఏం చేస్తాం? తెలుసు కదా. ఓకే, ముందుకెళ్ళిపోదాం. చివరిగా ఆరాధన క్రమం. ఆరాధన క్రమం అంటే ఆరాధన ఇది చేస్తే ఆరాధన అని మనం ఆరాధన నిర్వచనం చూసాం కదా. అంటే ఆరాధనలో క్రమం ఏమైనా ఉందంటే, ఆరాధన క్రమం చూస్తే పితరుల కాలంలో ప్రాముఖ్యంగా వాళ్ళు బలి, ప్రార్థన ఉండేది వాళ్ళ దగ్గర. అంతే కదా. బలి అర్పించడం ఉండే, జంతు బలి ఉండేది, ప్రార్థన ఉండేది. హేబేలు అర్పించిన దగ్గర మనం చూసాం. హేబేలు కూడా బలి అర్పించినట్లు. అలాగే నోవాహు కూడా ఒక బలిపీఠం కట్టి పవిత్ర పక్షుల్లోనూ పవిత్ర జంతువుల్లో కొన్ని బలి అర్పించినట్లు చూసాం. అలాగే అబ్రహాం కూడా యెహోవాకు బలిపీఠం కట్టి బలర్పించి ప్రార్థన చేయడం కూడా మనం చూసాం. పితరుల కాలంలో బలి, ప్రార్థన ఉండేది ప్రాముఖ్యంగా. 2 ధర్మశాస్త్ర కాలంలో ఏముండేవి? 1 యెహోవా మందిరము, అంతే కదా, యెహోవా మందిరము. 2 జంతు బలులు. 3 వాయిద్యాలు, బోరులు. 4 కీర్తనలు. ఇందాక మనం దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29వ అధ్యాయం మనం చదివాం కదా. చదివాం కదా. మళ్ళీ చదువుదాం ఒకసారి అన్నమాట. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29వ అధ్యాయము 24 నుంచి మరలా చదువుతాను. 24 నుంచి బలి కూడా ఉన్నట్లు మనం అక్కడ చూడవచ్చు. లేకుంటే 25 నుంచి. మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శిన గాదును ప్రవక్త నాతాను చేసి నిర్ణయం చొప్పున యెహోవా మందిరంలో, అదిగో యెహోవా మందిరం ఉంది కదా,
తాళములను, స్వరమండలములను, సితారాలను వాయించుటకు అతడు లేవీయులను ఏర్పాటు చేసిన. అలా జరగవలని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించిండు. దావీదు చేయించిన వాద్యములు వాయించుటకు లేవీయులను, బూరలు ఊదుటకు యాజకులను నియమింపడు. అంటే ఒకటి యెహోవా మందిరం, 2 వాద్యాలు, బూరలు, 3 27వ వచనం బలిపీఠం మీద దహన బలు అర్పించడం ఈజీగా బలులు, జంతు బలులు ఉన్నాయి. కీర్తనలు ఉన్నాయా? 28వ వచనం అంతసేపును సర్వసమాజం ఆరాధించుండు, గాయకులు పాడుచుండిరి. అది గాయకులు. 30వ వచనం దావీదును దీర్ఘదర్శి ఆశాపు రచించిన శ్లోకములు ఎత్తి యెహోవాను స్తుతించుడి. రాజు హిజ్కియాను అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించారు. అంటే దేవుని మందిరం, జంతు బలులు, వాయిద్యాలు, బూరలు, కీర్తనలు. దశమ భాగాలు కూడా ఉండేవి. అంటే దశమ భాగాలు కూడా వాళ్ళు ఎక్కడ అర్పించాలి? దేవుని మందిరంలో దశమ భాగం అర్పించాలి. ద్వితీయోపదేశకాండం. అంటే ఇక్కడ మనకు రికార్డు లేదు, కానీ దశమ భాగం కూడా ఎక్కడ అర్పించాలో దేవుడు ధర్మశాస్త్రంలో ముందుగానే చెప్పాడు. 12వ అధ్యాయము 11 6వ వచనం లేకుంటే 12వ అధ్యాయం 6వ వచనం ద్వితీయోపదేశకాండం 12:6. అక్కడికే అంటే ఆయన 5వ వచనంలో ఒక స్థలం ఏర్పాటు చేసుకుంటాడు. అక్కడికే మీరు మీ దహన బలులు, మీ బలులు, మీ దశమ భాగములు, ప్రతిష్ఠితములుగా మీరు చేయి నైవేద్యములు, మీ మొక్కుబడి అర్పణములు, మీ స్వేచ్ఛార్పణములను, పశువుల్లోను గొర్రె మేకలను తొలుచులు వాటిని తీసుకొని రావాలి. అక్కడికే దశమ భాగాలు కూడా ఉన్నాయి కదా అక్కడ. 11వ వచనం నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులు, మీ బలులు, మీ దశమ భాగములు, ప్రతిష్ఠితములుగా మీరు చేయి నైవేద్యములు, మీరు యెహోవాకు మొక్కుకొని మీ శ్రేష్టమైన మొక్కుబడులను, మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరిచిన స్థలమునకే మీరు తీసుకొని రావాలి. దశమ భాగాలు కూడా ఎక్కడ తీసుకొని రావాలి? దశమ భాగాలు కూడా ఎక్కడికి తీసుకొని రావాలంటే దేవుడు ఏర్పాటు చేసిన స్థలం దగ్గరికి తీసుకొని రావాలి. ఏంటి ఆ స్థలము? దేవుని మందిరం. యెరూషలేము పట్టణాన్ని కోరుకున్నాడు కాలక్రమంలో పరమ తండ్రి. యెరూషలేము పట్టణాన్ని కోరుకున్నాడు. అక్కడ సొలొమోను దేవాలయం కట్టాడు. ఆ మందిరానికే వాళ్ళు ఏం చేయాలి? బలులు కానీ, మొక్కుబడులు కానీ, నైవేద్యాలు కానీ, దశమ భాగాలు కానీ అన్నీ అక్కడికే తీసుకెళ్ళాలి. అంటే ఆ క్రమం మనకు కనిపిస్తుంది. ఆరాధన క్రమం పితరుల కాలంలో. నేడు క్రొత్త నిబంధన కాలంలో కొంతమంది ప్రశ్న వేస్తుంటారు, ఏంటంటే 5 ఉన్నాయండి బైబిల్ ఎక్కడ చేశారంటే అంటారు కొంతమంది. 5 ఉన్నాయా? ప్రార్థన, పాటలు, వాక్యం, ప్రభురాత్రి భోజనం, కానుకలు ఉన్నాయా? చేశారు అసలు బైబిల్ అట? చూద్దాం. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం. ప్రార్థన ఉంటుంది కదా. క్రొత్త నిబంధన కాలంలో ఆరాధన క్రమం గురించి ఆలోచన చేస్తున్నాం. నెక్స్ట్ క్రొత్త నిబంధన కాలంలో ఆరాధన క్రమం, ప్రార్థన ఉంటుంది. ఇందాక తిమోతికి రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 1 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం. అసలు 1 తిమోతి పత్రిక ఉద్దేశం ఏంటి? జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలనేది పత్రికకు ఉద్దేశం. అవును కదా. ఇప్పుడు సంఘంలో ఎలా ప్రవర్తించాలి అనే ఉద్దేశంతో ఆ పత్రిక రాస్తే, సంఘంలో పురుషులు ఏం చేయాలి చెప్పాడు కదా 1 తిమోతి 2:8లో. ప్రతి స్థలం ముందు పురుషులు కోపమును సంశయం లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలి. అంటే సంఘంలో ప్రార్థన ఉంటుందా? ఉంది కదా అక్కడ. సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలనేది పత్రిక కాన్సెప్ట్ అయితే, ఆ సంఘంలో పురుషులు ఏం చేయాలి? పురుషులు సంఘంలో ప్రార్థన చేయాలి. అంటే సంఘముగా కూడుకున్నప్పుడు ప్రార్థన ఉందా లేదా? ఉంది. 2 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 26వ వచనం. 1 కొరింథీ 14:26. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవాలని ఉన్నాడు. అంటే సంఘంగా కూడుకున్నప్పుడు ఏం చేసేవాళ్ళు? కీర్తనలు పాడేవాళ్ళు. 3 మరి ఒకడు బోధింపవాలని ఉన్నాడు. అంటే సంఘంగా కూడుకున్నప్పుడు ఏం జరుగుద్ది? బోధ. ముందుగా ప్రార్థన ఉన్నాయి, పాటలు ఉన్నాయి, బోధ ఉన్నాయి, ప్రభురాత్రి భోజనం ఉందా? 11వ అధ్యాయము 20వ వచనం. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయడం సాధ్యము కాదు. అంటే సంఘముగా కూడుకున్నప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఆరాధించడానికి ప్రార్థన చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, బోధ చేసేవాళ్ళు, రొట్టె విరిచేవాళ్ళు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం కూడా మీకు తెలుసు కదా. ఆదివారం మేము రొట్టె విరుచుట కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి అర్ధరాత్రి వరకు ప్రసంగించుచుండగా. ఏంటో కొంతమంది విచిత్రంగా అడుగుతారండి, మీరు వినలేదేం బహుశా. ఈ 5 ఉన్నాయి అలా చేయమని ఉన్నాయా బైబిల్లో? మొదటి శతాబ్ద కాలంలో అపోస్తులు ప్లస్ సంఘం ఏం చేసింది? సంఘంగా కూడుకున్నప్పుడు దేవుణ్ణి ఆరాధించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇవి చేశారు కదా. ఈరోజు మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు మనం ఫాలో అయిపోతే వాళ్ళనే కదా, ఆ ప్యాటర్నే మనం ఫాలో అయిపోతున్నాం కదా. మరి కానుకలోనే ప్రిన్సిపల్స్ కనిపిస్తాయి. అవి
ప్రాముఖ్యంగా చందా గురించి మాట్లాడాడు. మొదటి కొరింథీ పత్రిక 16 అధ్యాయం 1-2 వచనాల్లో. మొదటి కొరింథీ పత్రిక 16 అధ్యాయము 1-2 వచనాల్లో, ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు తన వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్మును నిలిచేయాలి. ప్రతి ఆదివారం కూడుకునేవాళ్ళు. ప్రతి ఆదివారం సంఘంగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు? కూడుకునేవాళ్ళు. మరి కానుకలు ఉన్నాయంటే ఆ ప్రిన్సిపల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకి గ్రంథంలో. ఎందుకంటే మీకు తెలిసినట్లు పౌలు ఏమన్నాడు కొరింథీయులతో? మందకాసి మందపాలు త్రాగనివాడెవడు? ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినవాడెవడు? కాబట్టి సువార్త ప్రచురించేవారు సువార్త వలనే జీవింపాలని ప్రభు నియమించి ఉన్నాడు. కాబట్టి సంఘము కానుకలు దేని కొరకంటే సువార్త ప్రకటించే వారి యొక్క పోషణ కొరకు సంఘము కానుకలను సమర్పించాలి. అలాగే దేవుని యొక్క రాజ్యం యొక్క విస్తరణ కొరకు, దేవుని యొక్క పని కొరకు వాటిని ఉపయోగించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ఆరాధన క్రమం అనేది మనం ప్రవేశపెట్టుకుంది కాదు. ఆనాడు మొదటి శతాబ్ద కాలంలో స్థానిక సంఘం అది క్రమంగా పాటించినట్లు కూడా మనం చూడగలము. చివరగా నేడు ఆరాధన దినం ఏంటంటే అపోస్తుల కార్యములు 20 అధ్యాయం 7 వచనం ప్రకారంగా ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. మొదటి కొరింథీ పత్రిక 16 అధ్యాయము 1-2 వచనాల ప్రకారంగా ప్రతి ఆదివారమున ధర్మశాస్త్ర కాలంలోనైతే ప్రాముఖ్యంగా వాళ్ళు విశ్రాంతి దినం ఆచరించాలనే సంగతి మీకు తెలిసిన సమాచారం. కావున గ్రంథం చాలా స్పష్టంగా ఆరాధన యొక్క క్రమాన్ని కూడా అద్భుతంగా వివరించేస్తుంది. నేను ముగించేస్తున్నాను. ఈరోజు మనం తెలుసుకున్న పాఠం ఏంటంటే ఆరాధన ఆయా భాషల్లో ఏమంటారో చూసాం. తర్వాత ఆరాధన యొక్క నిర్వచనం ఏంటో మొట్టమొదటిగా చూసాం. మరలా చెప్తున్నాడు, దేవుని మందిరంలో నియమం ప్రకారం దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని క్రమంగా జరిగించడమే ఆరాధన. కాబట్టి దేవుని మందిరం ఇలా జరగాలని దేవుడు ఆదేశం ఇవ్వాలా? దేవుడు ఆదేశించేశాడు. ఆయన ఆదేశాల మేరకు క్రమంగా విశ్వాసంతో జరిగించేదే ఆరాధన అనే సంగతి ఈ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. కాబట్టి ఈరోజు ఇలా చేయమని, ఈ కానుకలు పట్టమని, పాటలు పాడమని, ప్రార్థన చేయమని కూడా ఎవరు చెప్పారంటే అపోస్తులు దాన్ని అనుసరించినట్లు మనకి గ్రంథంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ క్రమం సంఘం కూడా పాటించినట్లు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఆరాధ్య దైవం ఎవరు? తండ్రిన దేవుడు యెహోవా దేవుడు ఆరాధ్య దైవంగా, పూజ్యుడిగా మనకి అన్ని కాలంలో కనిపిస్తున్నాడు. ఆరాధన స్థలం పితరుల కాలంలో ఒక ప్రత్యేకమైన స్థలం ఏమి లేదు. ధర్మశాస్త్ర కాలంలో ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది. నేడు క్రొత్త నిబంధన ప్రకారంగా భౌతికమైన స్థలానికి ప్రాముఖ్యత లేదు, కానీ ఆరాధించాలంటే మాత్రము ఖచ్చితంగా సంఘంగా కూడుకోవాలి. సంఘముతో కలిసి నువ్వు ఆరాధన చేయాలి. ఆరాధన క్రమం చూసాం, ఆరాధన దినాన్ని మనం చూసాం. లేఖనం ప్రకారంగా మనము ముందుకెళ్లాల్సిందిగా ప్రేమపూర్వకంగా వేడుకుంటూ ముగిస్తున్నాను. శ్రద్ధగా మీ అందరికీ ప్రభు నామములో వందనాలు సమర్పించుకుంటూ ముగించుకుంటున్నాను.